అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 34 పార్ట్ 1 నుంచి పార్ట్ 33 వరకు కంప్లీట్ చేసుకుని పార్ట్ 34 వరకు వచ్చినామంటే అది కేవలం మీ వల్లనే అండి. మీరు చేసే సపోర్ట్ మాపై బాగుంది కాబట్టి మేము మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము, తీసుకొస్తున్నాము. ప్రత్యేకంగా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా రోజు ఒక వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. అది కేవలం మీరు చేసే సపోర్ట్ వల్లనే అండి. ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాము. ఇంకా ఈ రోజు వీడియో కొంచెం లెంత్ అనేది తక్కువైందండి, ఎందుకంటే ఈ ఇది మళ్ళీ రెండోసారి చేస్తున్న వీడియో. నిన్ననే కంప్లీట్ చేసాం అసలు ఈ వీడియో అనేది. ఇది ఎందుకు అనేది మిస్ అయిపోయిందండి, వీడియో డౌన్లోడ్ చేయడానికి రాలేదు. ఇంకా వీడియో అనేది ఎగిరిపోయింది, చాలా బాధ అనిపించింది. వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ తీసుకొచ్చాము, 37 minutes చేసినాము. ఆ వీడియో మొత్తానికి పోయిందండి. మరి వీడియో లెంత్ ఎక్కువ కావడం వలన ఎట్లనో మాకు అర్థం కాలేదు. ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అయితే లేదు, మొత్తం ఎగిరిపోయిందండి లాస్ట్ కి వస్తే. అందుకే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా మళ్ళా అదే వీడియో మళ్ళీ చేద్దామనేసి మేము ముందుకు వచ్చినాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. మీకోసం కష్టపడి మేము వీడియో తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ ఖచ్చితంగా మాపై ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ఆ దేవుని ఆశీస్సులు కూడా మా ఊళ్ళపై ఉండాలని కూడా కోరుకుంటున్నాము. చాలా మంది హ్యాపీ బర్త్డే విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ అని చాలా మంది కామెంట్ చేసిర్రు. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి. పేరు పేరున చెప్తున్నాము. మా స్వీట్ భాష టీం అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక మీకోసం రోజు ఒక వీడియో ప్రత్యేకంగా పెట్టాలని కూడా ఫిక్స్ అయినాం మేము. ఏదేమైనా సరే అంటే మొన్న ఒక రోజు వీడియో పెట్టలే, స్కిప్ చేసినాం. అది ఎందుకంటే మేము కొంచెం పరిస్థితుల వల్ల యాదగిరి పోయినాము. ఇంకా నిద్రలు అవి ఉన్నాయి, ఇంకా అవన్నీ ఎందుకులేండి. ఇంకా మీతో షేర్ చేసుకున్నంత టైం చాలా ఉంది. మీ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది. ప్లీజ్ ఏమనుకోకుండా వీడియో సపోర్ట్ చేయరు. వీడియో వస్తే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ ఇచ్చుకోరు. సరే లేచి కూడా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో, అమ్మ బాగుర్రా? బాగున్నా బిడ్డ, మీరు బాగుర్రా? ఓయమ్మ మా సరితమ్మకు బాగానే గుర్తుకొచ్చిన మేమ్రా. కాదు బిడ్డ, ఇన్ని దినాల సంది ఫోన్ లేదు ఏం లేదు. మరి మా అమ్మకి ఇట్లా మంచి గుర్రా లేదా, ఎట్లెట్లు ఏం కథ అని నువ్వన్న ఫోన్ చేస్తలేవు, పిల్లలతో నన్న మాట్లాడిపిస్తలేవు. మా జీవంతా మీ మీదనే గుంచుతుంది. నా దాంట్లోనేమో బ్యాలెన్స్ లేవు. ఇక మీ నాయన ఫోన్ మొత్తం ఖరాబ్ అయింది. ఇక మీరన్న ఫోన్ చేస్తలేరు బిడ్డ. ఇప్పుడు బాగానే చేసినావు. పిల్లలు ఇట్లా మంచిగురా? మమ్మీ బడికి పోయిరా ఇంటికానే ఉర్రా? బడికి పోయిర్రమ్మా. ఒకటే పని చేసుడే సరిపోతుంది. ఇక వాళ్ళు పోయేదాకా ఒకటే పని, వాళ్ళకి చదువుడే సరిపోతుంది. వాళ్ళు పోయినాక ఇంట్లో పని, బట్టలు ఉతికేసుకున్నాడు, ఇంతసేపు పండుకొని మళ్ళా పొద్దుగంగానే ఇక వాళ్ళు ఏడంగానే వస్తారు. వాళ్ళకి అదో ఇదో వేసి పెట్టి మళ్ళీ బట్టలు మడత వేసి ఇక వంట వండుకునేసరికి ఇదే టైం అవుతుందమ్మా. ఇక నా బిజీ నాకే ఉంది కానీ ఇక నాయన ఉండాలి ఇంటికాడ. తమ్ముడు నాయన మరదలు అందరు ఉండరా? ఏడ బిడ్డ మీ నాయన లేడు. మీ నాయన గురించి తెలిసిందే కదా, పొలం కాడ ఏం పని లేకుండా ఒకటే మళ్ళాడతాడు అక్కడ ఇక్కడ అని. ఏమన్నా కష్టమే ఆయనను. ఆయన పని ఏందో ఆయన చేసుకుంటుంది కదా అని ఇచ్చి పెడుతున్నావు. ఏడమ్మా ఇంకా రాలేదు? పొద్దుగల పోయిండు, లేచింది ఏడి ఇంకా రాలేదు కదా. మీ తమ్ముడు ఎక్కడ పోయిండో? ఇంతసేపు ఇంట్లోనే ఉండే, మరి ఎక్కడ తిరగనిక పోయిండో? అమ్మ ఫోన్ చెయ్యి. ఏమి మరదలంటే ఇంట్లో ఉంటే చేస్తుంది. అవునా, సరే నేను తమ్మునికి ఫోన్ చేసి మాట్లాడుతూ తీయే. అవు కానీ ఏం పని అమ్మా, మరి ఇంత అర్జెంట్ గా మాట్లాడాలని అంటున్నావు? ఏమన్నా అయ్యింది? ఏం లేదమ్మా, రేపు మా 25వ పెళ్లి రోజు ఉంది. జర మంచిగా చేసుకుందాము, మీ వాళ్ళకు మా వాళ్ళకి చెప్పుకుందామని బావ అన్నాడు. ఇక అందుకే ఫోన్ చేసి చెప్తున్నామ్మా. ఇక మా ఇద్దరు ఆడపిల్లలకి చెప్తాన్నాడు, ఇక నన్నేమో మీకు చెప్పమని చెప్పిండు. ఇక తమ్మునికి నీకు చెప్దామని ఫోన్ చేసిన. మా నాయన ఇట్లా తీసుకొని రావే. తమ్మునికి ఫోన్ చేస్తావా మరి? లేకపోతే నేనే వేసి మాట్లాడతాయి తమ్ముతో, అలా బావ చేస్తాడు. లేకపోతే నేనే వేసి మాట్లాడతాయి. మరదలు ఇట్లా తీసుకొని రావే, అందరిని తీసుకొని రా. ఇక కాదానికి మేము అందరం ఎందుకు బిడ్డ? ఇక తమ్ముడు మరదలు వస్తారేమో, కొత్త పెన్ పిల్లగాడు వస్తారేమో కానీ ఇక నేను మీ నాయన ఏం రామమ్మా. ఇక నాయనకు పొలం కాడ ఒకటే పని ఉంది. ఇక నేను ఆయన చేతి కింద ఉండాలి. ఇప్పుడు అందరం ఇంటి లాగలు వచ్చినాం అనుకో, ఇక తిండి పెట్టేటోరు ఎవరమ్మా నాయనకు. ఇక అందుకే మీ తమ్ముని మీ మరదలు పంపిస్తుంది. ఎందుకమ్మా ఏమైతుంది? నాయన ఇట్లా తీసుకొని రా, అందరు అది మా దావట్ల అనగానే గిట్లా చేస్తారేందమ్మా మీరు? చెప్పకుండానేమో చెప్పలేదంటారు, చెప్తేనేమో ఈ బాధ చూడు. అరే నేనేమంటున్నా బిడ్డ, సరే తీను బిడ్డ, దానికి ఫీల్ అవుతావమ్మా. సరే వస్తాం తీరా నాయన, నువ్వు చెప్పినందుకు రామా, వస్తాం తీయి. ఏం లేదమ్మా, బల్బు ఏం లేదు. ఇష్టం ఉంటే రర్రీ, లేకపోతే లేదు. ఏదో అన్నది చెప్పాల్సిన బాధ్యత నాది, చెప్పిన. ఇష్టం ఉంటే రర్రీ, లేకపోతే లేదే. ఒకటి ఏ మాట్లాడాలని నాకు ఏం కలిసి చెప్పు. కాదు బుజ్జి, మొన్న తమ్ముడు మరదలు రాక మీ ఇంటికి వచ్చిరంట.
మరి కొత్త పెంపుల గాడు వచ్చిర్రు, రాక రాక మా ఇంటికి వచ్చిర్రు, చెప్పకుండా చేయకుండానే వచ్చిర్రు. మరి వాళ్ళకి ఇంత నోరు తీపియేసి ఆ బట్టలు ఉన్నాయో లేనివో తెచ్చిపెట్టి మరి ఒక మాపు వండుకోపిచ్చి పొద్దుగల వేసి పంపిస్తా కాదా. ఇక గదే కోపంలో ఉన్నాడు, ఉత్త పచ్చి పులుసు పోసి తినిపించి పంపించినామంట. గదేనా అమ్మ పద్ధతి నీది? సరే తమ్ముడు అంటే ఊపుకుంటాడు. మరి కొత్త మరదలు ఎవరో ఆమె ఏమనుకుంటది, ఏం ఫీల్ అవుతుంది? అయ్యో మా ఉన్న ఒక్క ఆడవిల్ల అమ్మాయి ఏం పెట్టలేదు, ఉత్త పచ్చి పులుసు పోసి తినిపించి పంపించింది, ఏం మంచి ఆమె అని ఫీల్ కాదా? అరే అయితే అయితేరేమో కాదు. మరి నా దగ్గర పైసలు లేవే, నేను ఏం చేయాలి చెప్పు? కూరగాయలకి ఇట్లా పైసలు లేక ఆయల్ల మస్తు అంటే మస్తు బాధ అయింది. ఇక కూలికి పోయి ఆ పైసలు వచ్చినాక అప్పుడు ఇంట్లో సామాను కూరగాయలు అన్ని తెచ్చుకున్నా. ఇంకా బాధ ఎవరికన్నా ఎరకనా? ఆడు చెప్పకుండా చేయకుండా ఎట్లా వస్తాడు? మరి నేను ఫోన్ చేసి రమ్మంటే రావాలి. నాకు ఫోన్ చేయలేదు. అలా బావ కన్నా మరి బావ ఇట్లా వస్తున్నా అయితే ముందుగా దాన్ని నేను తెప్పిస్తుంది కదా. అయినా అప్పటికైనా బావ పోయిండు, పోయి మరి చికెన్ తీసుకురాపోయి అంటే షాపులన్నీ బంద్ ఉన్నాయి, జర్ర ముందు ఎప్పుడో ఇప్పుడే బంద్ చేసిరంటే షాపులన్నీ అని మళ్ళీ వచ్చిండు. ఇక సరే తీయక ఏదైనా సరే కడుపు నిండా తినిపోతుంటే నువ్వు నిప్పతకు పెట్టినా సరే అని తమ్ముడు అన్నాడు. అయ్యో నా తమ్ముడే కదా అని దవదవ పచ్చుకుంటూ విసికేసి ఇంత పోసుకేసి పెడితే ఇక తిన్నారు మా పోయిర్రు. నీకేమో గట్ట చెప్తున్నారే? వాళ్ళు ఏం చెప్పలేదు బిడ్డ, వాళ్ళంతా వాళ్ళు ఏం కావాల్సుకొని చెప్పలేదు. కానీ నేనే అడిగిన ఏడిపోయారు బిడ్డ అంటే అక్క దగ్గర పోయిన మా అమ్మ అన్నాడు తమ్ముడు. ఎందుకమ్మా అంటే జర పైసలు అవసరం ఉన్నాయమ్మా ఇస్తుందేమో అని అడిగొచ్చినాము. ఇక లేవంటే అక్క దగ్గర ఈ చేతిలో పైసలు ఉంచుకొని ఇట్లా ఇయ్యలేదంటే మరి ఏం అవసరం ఉన్నాయమ్మా అక్క కంటే. సరే తీ బిడ్డ తీయకపోయిందేమో ఇయ్యకపోయిందేమో ఆమెకి ఏం అవసరం ఉన్నాయో అని నేను సబ్బుదాటుకున్నా. మరి కొత్త పెంపుల పిల్లగాడు వేయరు కదా, ఏం పెట్టింది అయ్యా మరి మీ అక్క? నోరు తీపి వేసిందా? బట్టలు గిట్ల పెట్టిందా అంటే ఏడమ్మా పెట్టలేదు, వాళ్ళే జర పరిశాన్లు ఉత్త పచ్చి పులుసు పోసి తినిపించి పంపించింది అని చెప్పిండు. వాళ్ళంతా వాళ్ళు ఏం చెప్పలేదు బిడ్డ, నేను అడుగుతానే చెప్పిర్రు. అంత సీరియస్ అవుతుందేంద్రా సరిత? ఏమో నీ కోడలు ఇట్లా ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్పిందేమో అమ్మ, నాకేమెరక. అది ముఖమంతా మార్చుకుంటాయల్లా. మరి అక్క వస్తలేవక్క ఇంటికి అని ఒక్క మాట నన్ను అడగాలి. పిల్లలు గిట్లా బడికి పోయిర్రు అక్క అంటలేదు, ఏం అంటలేదు. వచ్చింది నల్లి లెక్క కూర్చుంది, తిన్నుర్రే కడుకోర్రి అంటే తమ్ముడు ఆమె కలిసి తిన్నారు మా పోయిర్రు. ఇక ఆడే పైసలు అడిగిండు. మరి అక్క బాసండి ఇట్లా దోమేయని అని అంటలేదు. తిన్నాక సబ్బుగా గిన్నెలు ఆడెత్తేసింది మా పోయింది. నేను ఇద్దాను నాన్న దాని గిన్నెలు అడుగుతాను ఎట్లా కనిపిస్తున్న దానికి. మరి తిన్నది అయ్యో మా అడవిలో ఒకటి ఏం పని అంతా పని చేసుకుంటది, పిల్లలు పడిపోవచ్చు, మస్తు పని ఉండొచ్చు అని అదో ఇదో పని చేసుకోవాలి. దాని తిన్న తల కానించి అన్ని కడిగేసిన పోయినాక బట్టలు పెట్టలేదు, మంచిగా చూసుకోలేదు అని అవన్నీ చెప్తున్నారు నీకు. ఎందుకు బిడ్డ అన్యాయం, దాని మీద ఎందుకు అన్యాయం మాటలు మాట్లాడాలి కానీ నేను అడుగుతానే చెప్పిర్రమ్మా. మరి ఏడిపోయిర్రా అంటే గత గత సంగతి అని చెప్పిర్రు కానీ అదంతా అది ఒక్క మాట ఇవ్వలేదమ్మా. మంచిది నీ మరదలు, నువ్వే కప్పుని సీపుగా తీసి పడేస్తావు. నీ పెళ్ళైన కొత్తల పని శాత కాలేదేమో, ఎట్లా వేయాలి ఇంకా తమకు తెలియదు కదా, పని చేయలేదు. ఇప్పుడు చూడు ముద్దుగా ఒకతే వేసుకుంటున్నాను, నేను అలా టిఫిన్లు చేసి పెడుతుంది, మాకు ఏమంటే అవి వేస్తుంది. కానీ కాదురా నువ్వు పైసలు అడుగుతాయనందుకు తమ్ముడు చాలా బాధపడ్డాడు, మస్తు ఫీల్ అయిండు. అమ్మ అక్క చేతి నిండా పైసలు పెట్టుకుని అప్పుడే ఎవరు ఇచ్చిపోయిర్రే, ఇవాటమ్మ అసలు మిత్తి అన్ని ఇస్తున్నాను ఇచ్చిపోయిర్రు. మరి ఆ పైసలు చేతిలో పట్టుకొని ఇట్లా లేవంటే లేవురా అని అన్నది. నేను అంత బాధలు ఆపదల పడి పోయిన మా అక్క దగ్గరికి. ఏం అక్క మా బావ కాకపోతే ఇంకొకరు ఎవరు ఆడుకుంటారు నన్ను వాళ్ళ ఇంటికి మొట్టమొదలు పోతే ఇక నన్ను గట్లా చేసిరమ్మ మస్తు బాధపడ్డాడమ్మా తమ్ముడు. నాకు ఇట్లా కోపం వచ్చింది. అక్క దగ్గర ఉంటే పెడితే కాదా మనం ఉన్నప్పుడు ఏమా ఎందుకు అట్లా చేసింది అక్క అని ఇంగిట రెండు మాటలు తిట్టినా మమ్మీ. సరే తీ అమ్మ నీ కోడల గురించి నువ్వు డప్పు బాగానే కొట్టుకుంటాం కానీ నేను ఇన్ని రోజులు ఉన్నా మరి పెళ్ళైన సంది 20 రోజుల దాకా మీ ఇంటికానే ఉన్న చూడలేదా అని నేను. సరే సరే ఏమన్నా చేసుకోరు కానీ రేపైతే రర్రి అందరు రర్రి అమ్మా. సరే మరి సరే తీ బిడ్డ వస్తాం కానీ పిల్లలకు ఇన్ని సీతాఫలం పట్టుకరానా మమ్మీ? మన చెట్టుకు మస్తు కాయలు పట్టినాయి. ఇక 2-3 కాయలు ఏమో పండ్లు మక్కినాయి, మంచి చెట్టు మీదనే మక్కినాయి. మీ నాయన ఒకటే పందలుతుండు, పిల్లలు ఉండమంటుండకపోతిరి. సీతాఫలం ముద్దుగా మక్కినాయి. చిన్నపిల్లగానికి చాలా ఇష్టం పండ్లు, తీసుకుపోయి ఇచ్చాను వస్తా అంటే నేను ఇంకా 2 పండ్లకు గంట దూరం పోయి ఎప్పుడు ఇచ్చి ఎప్పుడు వస్తావయ్యా ఏమొద్దుకో అని అన్నా. మరిగా పండ్లు అన్ని పక్కకే పెట్టిండమ్మా, అవన్నీ తీసుకొస్తుంది. మరి ఇంకేమైనా తీసుకురా నా పిల్లలకు? ఏమో అమ్మాయి అవన్నీ ఎందుకు కనుక శీతల పండ్లు అంటున్నావు కదా, చిన్నోనికి ఇష్టము పట్టుకొని రా తింటాడేమో. సరే అమ్మా మంచిది. ఏం చేస్తున్నావు? ఏం లేదయ్యా, మా అమ్మతో ఇప్పుడే ఫోన్ మాట్లాడి పెట్టేస్తున్నా, ఇక నువ్వు వచ్చినవు.
ఇక అదే రేపటి సంగతి చెప్పుదామని ఫోన్ చేసిన. అమ్మ మరి 25 పెళ్లి రోజే జర మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాం, మనమే అనుకుంటాము. మా ఇద్దరు ఆడపిల్లలకు చెప్తున్నా, నీకు చెప్తున్నా, మరి రవి అంటే సరే బిడ్డ వస్తాము అని అన్నది. ఇక మా తమ్మునికి ఫోన్ చేద్దామంటే గదే తమ్ముడు బాధపడ్డాడు. బిడ్డ ఇంటికి వస్తేనంట పైసల కోసం వస్తే నువ్వు లేవంటే లేవని ఉత్తగానే పంపించినామంట మస్తు బాధపడుతున్నాడు అని చెప్తుంది. అవునే, నిజంగా మీ తమ్ముడు చాలా బాధపడుకుంటూ పోయిండు. అదే నువ్వైతే ఫోన్ చేసి చెప్పరాదు, నేను ఇట్లా ఫోన్ చేసి చెప్తా, మరి ఏమంటాడు ఆడు చూద్దాము. ఇక ఆడు నోరు తెరిచి అడిగిండు, అడిగిండు ఎప్పుడు మీ నాయననే అడిగేది. ఇక ఇప్పుడు ఆడే వచ్చి అడిగిన నాకు ఇయ్యకుంటే మస్తు బాధ అనిపించింది. నువ్వేమో మంది అందరి చేతిలో పైసలు పెడతావు కానీ మీ వాళ్ళ కనంగానే నీ చేతులు రాకపోయానేమే. ఇక పోని పోని గాని మరి మా అక్క చెల్లెలకు ఫోన్ చేసినావా? ఏ గాలకు నేనేడ చేస్తా, వాళ్ళతోని నాకు మాట్లాడబుద్ది కాదు. ఎన్నర్జీ మా వదిన బాగానే చేసింది. ఎట్లనో ఎండ వాన కొడుతున్నట్టుంది, గిసంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు ఫోన్ చేస్తే. అందుకే నాకు మాట్లాడబుద్ది అయితే లేదు. నువ్వే ఫోన్ చేసి మాట్లాడరాదు. కాదే, మీ అమ్మగారికి ఫోన్ చేయంటే తుట్ట ఫోన్ చేసినావు. మరి మా అక్కకు మా చెల్లెకు ఫోన్ చేయమంటే నీకు ఏమైతుంది? ఏనాడన్నా మాట్లాడతావా? మరి మా అమ్మ చక్కగా చూసుకుంటలేదు, అయ్యో మా ఉన్న కొద్దినన్నా మంచిగా చూసుకుంటది మమ్మల్ని అన్న పేరన్నా ఉండాలి. ఎన్నడు ఫోన్ చేసి మాట్లాడవు, ఇంటికి వస్తే మర్యాద చక్కగా చేయవు. ఏంది నీ సంగతి? ఫోన్ చేస్తే అయ్యో మా వదిన ఫోన్ చేసి అమ్మ పోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు నేను చేస్తే ఏమంటారు, మా అన్న చేసిండు కదా మామూలుగా వేసుకుంటున్నట్టు ఏదో చెప్పాలన్నట్టు చెప్పిండు అని ఇక రాని నువ్వు చెప్తానే మరి మా వదిన చెప్పింది అని వస్తారు. ఇద్దరు అక్క చెల్లెలు కూడా వస్తారు. మా బావలకైతే నేను ఫోన్ చేస్తా కానీ వాళ్ళిద్దరికి ఫోన్ చేయరా? అదే నువ్వు ఏమైతుంది? కాదు, ఈయనడన మాట్లాడిన మొక్క ఆయనడన చెప్పిన మొక్క మాట్లాడు. ప్రతి పండుగకు ఎవరు పిలుస్తారు, ఎవరి ఇంటికి వస్తారు వాళ్ళు. 10 మంది వద్దలు కానీ 10 మంది ఇంటికి పోతారు. బోనాల పండుగకు వచ్చే, శివరాత్రికి వచ్చే అన్ని పండుగలకు వస్తారు. వినాయక చవితికి వస్తారు, అన్ని పండుగలకు వస్తారు. ఇక ఒక రాజుల పండుగకు నేను చెప్పకుండా చేయకుండానే వస్తారు. ప్రతిసారి పండుగకు వచ్చినప్పుడు ఎవరు మర్యాద చేస్తారు, ఎవరు తినిపించి ఎవరు తాపించి పంపిస్తారు. మీ అమ్మ ఎన్నడైనా ఫోన్ చేసి అయ్యో నా బిడ్డలు ఇద్దరు ఎవరు అమ్మాయి పెట్టుకుంటారో ఏం కథ అని ఫోన్ చేసి మాట్లాడుతుందా? ఏడన్నా పండుగకు పబ్బానికి పిలుస్తుందా మీ అమ్మ? దేనికైనా నేనే ముందు పడి పిలిస్తే, నేనే ముందు పడి చేస్తే, నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు, మా అక్క చెల్లెలందరూ పట్టించుకోవు అని అట్లా మాట్లాడుతున్నావు. నాకు చేయబుద్ధి అయితే లేదు, నేను చెయ్య. నువ్వు చేసి మాట్లాడు, నువ్వు చేసి చెప్పుకో. వస్తే నేను మర్యాదలు వాళ్ళకి తింటాను తాగుతాను అంతా నేను చూసుకుంటా కానీ నేనైతే ఫోన్ చేసి చెప్పాను. ఎనర్జీ అయిన మా వదినే బాగానే చేస్తుంది అని ఇటువంటి సూటిపోటు మాటలు వాళ్ళు పిల్లలు పెట్టినట్టే మాట్లాడతారు మీ అక్క చెల్లెలు. అందుకే నాకు కోపం వస్తుంది. నువ్వే ఫోన్ చేసి చెప్పు. చేసేందుకు నీకేం పరవ అవుతుంది? చేసి ఒక మాట చెప్తానుకో అది మీ బావలకు ఏముంది కాక, మీ బావలకి సత్నే చెల్లకు అక్కకి అంటే అది ఇయ్యరా? ఏమో నా మీద మొత్తుకుంటున్నావు. ఏమే ఎక్కువ తక్కువ మొత్తుకుంటున్నావు? ఊకుతా ఉంటే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వా? అమ్మో, తినిపించి తాపించి పంపినవు అమ్మ. ఎన్నడే చక్కగా తిండి పెట్టింది వాళ్ళకు. ఎన్నడూ చికనే తెప్పిస్తా వాళ్ళు వస్తే. మరి ఎన్నడన్నా ఒక ½ కిలో మటన్ అన్న తెప్పించి ఉంటా, కిలో మటన్ అన్న తెప్పించి వండి పెడతా. పాపం మా అడవిలో వచ్చిర్రు, మా అత్తనా చక్కగా పట్టించుకుంటలేదు. మరి ఎన్నడన్నా తెప్పించినావే నాతోని. నేను మటన్ తెస్తానంటే వద్దు వద్దు, మటన్ సరిపోదు ఇంతమందికి, ఏడ పెడతావు మటను, చికనే పట్టుకరా అని చెప్తావు. అదే మా అమ్మ ఉంటే, మా అమ్మ శాతనైన రోజులు ఎన్నడు మా అక్క చెల్లెళ్ళు వస్తే చికెన్ వండి పెట్టిందే లేదు. మా తెలివి వచ్చినప్పటి సంది చూస్తున్నా. మాకు పైసలు ఉన్నా లేకున్నా 2 వారాలకైనా సరే కానీ మటన్ కిలో మటన్ తీస్తే ఇంటి లావులు అందరం తిరిగి నిమ్మలంగా. నువ్వు వచ్చిన సంది ఎప్పుడు పప్పుచారు, ఉప్పుచారు, పచ్చి పులుసులు, చికెను, ఇవే పెడతా. అగ్గో సగ్గు ఏదైతే అవే పెడతావు. ఏనడా మనం మర్యాద వేసింది పీకి పీకి చెప్తున్నావు. సరే నేనే ఫోన్ చేసి చెప్తా. నువ్వు అంతదానికి ఇంతదానికి సీరియస్ రాకు. ఇంతదానికి ఇంత పెద్ద చేసి రాసారం చేస్తావయ్యా, తప్పుదంతా మూసుకోనుండు. సరే గానీ ఏమేమి తీసుకురావాలి చెప్పు. చికెన్ ఎంత తీసుకురావాలి, కేక్ ఎంత తేవాలి, ఇక సామాన్ ఇంట్లో సామాన్ ఏమైనా ఉందా తీసుకురావాలా, అంత లెక్క రాసి తీసుకొస్తా. రాసేది ఎందుకయ్యా? నోటి మీద లెక్క లేదా? అయినా ఏమేమి సామాన్ ఇంత సామాన్ అన్ని ఉన్నాయి. ఒక బగారా మసాలా పట్టుకరా, ఒకటి కిలో చికెన్ సరిపోతుందా? సరే కిలోన్నర చికెన్ తీసుకురా. ఇంత ఉల్లిగడ్డ వేసి 2 సార్లు లెక్క పోసుంటే అందరికి సరిపోతుంది. ఇంకేం చేస్తావు? ఇక అంతే. కేక్ ఏం తీసుకురాకు, ఇంట్లో నేను తయారు చేస్తా. బ్రెడ్ ముక్కలతోని మొన్న యూట్యూబ్ లో చూసినట్టు ఇన్ని అరటి పండ్లు వేసి ఎట్లా వేసి అరటి పండ్లు ఇంట్లోనే ఉన్నాయిగా, మొన్న వారం తెచ్చినాయి. అరటి పండ్లు వేసి నేను కేక్ చేస్తా. కేక్ ఎందుకు? ఇప్పుడు కేక్ కిలో తెచ్చినా సరిపోదు, 2 కిలోలు తెచ్చినా సరిపోదు. వీటికైనా 500-600 కావాలి. ఎందుకయ్యా పైసలు లేని దానికి? సబ్బదట్ట ఊకొని ఇంట్లోనే తయారు చేస్తా కానీ చికెన్ ఒకటి, ఇంకా బగారా మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర పుదీనా ఒకటి పట్టుకరాకు డబ్బున పోయి. ఏమో అమ్మా, చేస్తా అంటున్నావు కానీ ఎట్లా చేస్తావో ఏం కథను నాకు ఏం అర్థం అయితే లేదు. జర మంచిగా చెయ్యి. మా అక్క పిల్లలు, మా చెల్లె పిల్లలు వస్తారు. ఇక మన పిల్లలు వీళ్ళే కదా, మన పిల్లలేగా తినేటోళ్ళు.
జర మంచిగా తింటాటి చెయ్యి. ముందే మా అక్క ముందే మంచిది కాదు, ఎక్కిరిస్తుంది ఒకటి ఏ పని. ఏం కేక్ చేసిరేమో మా పిల్లలు తినకుంటే చేయకుంటే ఆ మాత్రం దానికి ఎందుకు విలువ వాళ్ళని ఇజ్జత్ తీస్తారు మా వాళ్ళు. అందుకే జర మంచిగా చెయ్యి. మా కొత్త చెల్లెకి ఇట్లా వస్తుంది కదా, మీ కొత్త మరదలు, ఇక ఆమెకి ఇట్లా తింటాటి చెయ్యి అమ్మా, మంచిగా చెయ్యి. చికెన్ ఇట్లా ఉచ్చు చెయ్యకి 3 కిలోలు తీసుకొస్తా, మంచిగా వండి పెట్టు చిక్కగా. వాళ్ళ ఇంటికి పోతేనేమో చికెన్ మటన్ బర్రెలు తినేస్తావు, మన ఇంటికి వస్తేనేమో ఇంకా నీళ్ళ నీళ్ళ షారు చేసి పెడతావు. వాళ్ళు ఏమనుకుంటారే వచ్చిన వాళ్ళు. గిదే చెప్తా నీకు, ఇజ్జత్ తీసుకునే షాతులు చేయకే. ఉన్నంతలో నీ వేసుకున్నాము, లేకుంటే సప్పుదాకా ఉండాలి అని చెప్తా. నువ్వేమో లేకున్నా ఒకటే పాట, ఉన్నా ఒకటే పాట. నీ అమ్మ నీతో ఎంత మొత్తుకున్నా వేస్ట్ అయినాయి తల్లి. సరే సరే, 2 కిలోల చికెన్ తీసుకొస్తా తీయి. జర మంచిగా ఉండు, ఉల్లిగడ్డ తక్కువ ఇయ్యి. ఉల్లిగడ్డ ఎక్కువ వేసిన అనుకో తీయ తీయగా తిన్నందం ఉండదు, తిననందం ఉండదు. సరేనా? ఇగో ఇదేనండి అయితే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటదండి. ఇంకా వీడియో లెంత్ అనేది కొంచెం తక్కువైంది, ప్లీజ్ ఏమనుకోకండి. టైం లేక ఏదో ఈ రోజు వీడియో పెట్టాలనేసి ఈ వీడియో అనేది పెట్టినాము, చెప్పినాం కదా ముందే. నిన్న వీడియో చేసినాం కానీ మిస్ అయిపోయిందండి. ఎంత డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసినా కూడా అది రావట్లేదు, లాస్ట్ వరకు ఎగిరిపోయింది వీడియో అనేది. చాలా కష్టపడి చేసిన 37 minutes సంథింగ్ ఎంతో చేసినాము, అది మొత్తం వేస్ట్ అయిపోయిందండి. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసినాం ఆ వీడియో. ఇంకేం చేస్తాము, ఏదో బై మిస్టేక్ అట్లా వెళ్ళిపోయినట్టుంది. ఇంకెంత కష్టపడి చేసినా వేస్ట్. అంటే మేము అందుకే ఒక రోజు ముందు రెడీ చేసుకున్నాం, టైం దొరికినప్పుడు, పిల్లలు పడుకున్నప్పుడు, పిల్లలు ఆడుకున్నప్పుడు కొంచెం వీడియో అనేది చేసి మీకోసము పెట్టుకోవాలి అనుకుంటాం కానీ అది కాని పనండి. ఎంత ట్రై చేసి చేసినామో అసలు ఆ వీడియో ఇంకా మిస్ అయిపోయింది. ఇంకేం చేస్తాము, ఇంకా పొద్దున్నే లేచి పిల్లలను బయటకు పంపించి ఏదో ఒకటి చేసి వీడియోని తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి ప్లీజ్ మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని కాబట్టి ప్లీజ్ వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయరు. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరు. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. రేపటి వీడియో టైం తీసుకొని మరి చాలా బాగా చేస్తామండి. వీడియో లెంత్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ అప్పటి వరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ రేపు కలుద్దాం.